మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన సమాధానం గురించి రాస్తున్నారు, ఐక్యమత్యం గురించి ఆయన రాస్తున్నారు. కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై మరి ప్రేమతో ఒకరినొకరు సహించండి అని ఆయన రాస్తున్నారు. సమాధానం అనే బంధం. ఈ లోకంలో మనకు స్నేహ బంధాలు, రక్త సంబంధాలు, బంధుత్వాలు ఉంటాయి. మరి ఆయన తెలియజేసేది సమాధానం అనే బంధం. ఈ బంధము చాలా విలువైనది. మరి దాని ద్వారా ఆత్మ కలిగించు ఐక్యమును, సమాధానం అనే బంధము ప్లస్ ఆత్మ కలిగించు ఐక్యము, దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆ మనసును మనము కలిగి ఉన్నట్టయితే సమాధానం అను బంధము మనలో ఉంటుంది. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే మనము శ్రద్ధ కలిగేవారిగా ఉంటాం. ఆత్మ కలిగించే ఐక్యం, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని, ముఖ్యంగా మనం ఏదైనా మనకు కావాలి అనుకుంటే, దాన్ని మనం కోరుకుంటే, అది మనతో ఉండాలి అనుకుంటే దాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏమంటున్నారు, ఈ సమాధానమైన బంధమును, ఆత్మ కలిగించు ఐక్యమును మీరు కాపాడుకుంటే, అది రెండు కాపాడుకునే వారిగా మనం ఉండాలి. అదే క్రైస్తవ జీవితం. దాని మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి. తద్వారా మరి మనము ఒకరినొకరము ప్రేమతో సహించేవారిగా ఉంటాం. అటువంటి కృపా దీవెన ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.